ఇక్కడ ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు బీసీలకు అండదండ నేనే, నాకు ఓట్లు బీసీల ఓట్లు పడడంతోనే ఈరోజు నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న బీసీలు అంతా నా వైపే ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, బాగుంది. సో మరి నామినేట్ పోస్టులల్లో ఎంతమందికి బీసీలకు ఆయన క్యాబినెట్లో కావచ్చు, నామినేట్ పోస్టులలో కావచ్చు ఎంతమందికి స్థానం దక్కింది బీసీలకు? లేదన్న, బీసీలకు న్యాయం జరగలేదు అక్కడ. ఏదో మొన్న మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాకాటి శ్రేయర్ ఎవరినో ఒకరిని తీసుకొచ్చిన కొండ సురేఖమ్మ ముందు ఉంది, పొన్నం ప్రభాకర్ అన్న. మాకు దక్కాల్సిన వాటా కంటే చాలా తక్కువ. అది కూడా ఈ బీసీ మూమెంట్ అనేది స్టార్ట్ అయినందుకు అడిషనల్గా ఆయనకు ఒకటి ఇచ్చిండ్రు, కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎన్నో కరెక్ట్ నాకు ఈక్వేషన్ తెలియదు, ఏది కార్పొరేషన్ చైర్మన్స్ దాంట్లో చాలా తక్కువ 70-80% వాళ్ళకే ఇచ్చుకున్నారు. దీన్ని అన్నిటిని సంపూర్ణంగా మేము బయట కింది లెవెల్లో తీసుకెళ్ళి గ్రాస్ లెవెల్కి ఇప్పుడు చైతన్యవంతులను చేసి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్నా చెప్పండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలు ఎటువైపు ఉంటారు అనేది మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం త్వరలో. ఇప్పుడు లోకల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషను విలేజ్ లెవెల్లో ఏ క్యాస్ట్ అంటే బీసీలు ఇంత 2000 మంది బీసీలు, ఒక 1000 మంది 500 మంది ఎస్సీ ఎస్టీ, ఓసీలు బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ కలిసి ఒక 500 ఉన్నానుకో. అలాంటి చోట్ల కూడా బాజాబ్తా ఓసీలకు కన్ఫర్మ్ చేస్తున్నాడు, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఎస్సీ ఎస్టీలకు పెట్టుకుంటున్నాడు. ఇది మాకు ఒక పెద్ద అవకాశమే ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి. ఇప్పుడు ఆయన ఆ విధంగా ఇయ్యక తప్పదు. అందులో మాకు 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పిన ఆయనే. ఆ 42% అనే మరి ఆయన సెంటిమెంట్ మీద తెచ్చుకొచ్చి ఉండవు. 42% అని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు, బీఆర్ఎస్ చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, వేరే సిపిఐ చెప్పలేదు, సిపిఎం చెప్పలేదు, ఏ పార్టీ కూడా చెప్పలేదు. ఓకే, ఆయనకి ఏదో సెంటిమెంటో ఏదనుకున్నా 42% బీసీలకు అని పెట్టిండు. సరే మేము ఇచ్చింది పర్లేదు, ఏదో ముందుకు వస్తున్నాడు అనుకున్నాం. ఆయన చెప్పినట్ల మేము చెప్తాం, గొర్రెలు నమ్ముతారు, మేము చెప్పినంత కాలం నడుస్తుంది, వాళ్ళు నమ్ముతారు అనేది ఉంది కదా. దాన్ని ప్రతిరోజు ఓ ఛానల్లో పెట్టి మేము హైలైట్ చేస్తాం. 42% బీసీలకు రిజర్వేషన్ వస్తే స్థానిక సంస్థలలో ఎలాంటి ప్రయోజనాలు పొందబోతున్నారు, ఏం జరుగుతుంది అంటే ఏ కులాలకు ఏమేమి దక్కుతుంది అంటే ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు కొన్ని గ్రామాలలో కుమ్మరోళ్లకు, మంగళోళ్లకు, సాకలోళ్లకు, మళ్ళా ఇంకా ఒక కులం ఉంటది, ఏది కుమ్మరి, మంగలి, సాకలి, ఇంకేదో కులం ఉంటది. అంటే కొన్ని కులాలకు మాత్రము అసలు ఈ సర్పంచులు అంటే ఏందో, ఈ వార్డు మెంబర్ అంటే ఏందో, అంటే ఇట్లా దక్కని కులాలు చాలా ఉంటాయి. మరి అంటే ఈ 42% వస్తే వీళ్ళకి అవకాశం వచ్చే అవకాశం షూర్గా ఉంటుందన్న. ఇప్పుడు వచ్చిన 42% అనేది మాకు చాలా తక్కువ. ఇంకోటన్నా డెప్త్గా పోతే రేపు రాజ్యాంగంలో బీజేపీ పార్టీ కనుక జనగణనలో కులగణన చేసినప్పుడు అది 42% ఉండదు, 50%. 100% చెప్తున్నా. ఈరోజు మళ్ళీ మీ ఛానల్కి ముందల రోజుల్లో కూడా వచ్చి చెప్తున్నా, 50% ఖచ్చితంగా వస్తుంది ఓన్లీ బీసీలకు. రైట్. కానీ అది ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టింది, అది ఏం పని చేయదు. అది మరి ఇప్పుడు ప్రధానమంత్రి కూడా బీజేపీ ఉన్నాడు, గవర్నమెంట్ ఉన్నది, మరి ఎందుకు ఇంప్లిమెంట్ అయిపోతుంది అన్న? ఇప్పుడు అన్న ఒకటి తెలంగాణ అని నా ఉద్దేశంలో, తెలంగాణ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ చైతన్యం రావాలి, కొంచెం ముందుకు పోవాలా, అన్ని దాన్ని వెయిట్ తెలిసినప్పుడే వాళ్ళు కదుపుతారు ఏ రాజకీయ నాయకుడైనా. ఇప్పుడు మా దాంట్లో కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై ఇప్పుడు డిఫరెంట్ పార్టీల నుంచి ఉన్నా అందరికి సంపూర్ణ అవగాహన ఉంది. ఈరోజు ఒక ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలన్నా, 2004 నుంచి కోర్టుకు వెళ్తున్నా నేను. సో గతంలో బీసీ ఉద్యమం అంటే ఆర్ కృష్ణ అంటే ఎందుకు ఇవి అని అనుకున్నా. దీని మీద కరెక్ట్ 1.5 month బ్యాక్ నాకు సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత 2 రోజులు నిద్రపోలే. అంటే ఒక అడ్వకేట్గా ఉండి నాకే అవగాహన లేదు. ఒక అడ్వకేట్గా ఉండి నేను 52 ఏళ్ళు ఇప్పుడు అవగాహన వచ్చినాక రాబోయే తరాల వాళ్ళ కోసం, మా పిల్లల కోసం, పుట్టబోయే తరాల కోసం అన్న న్యాయం జరగాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైతే ఇంతవరకు 70 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇంక వదిలేది లేదు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు అవగాహన రావడానికి అంటే నేను దాని మీద ఫోకస్ పెట్టలే. నా డ్యూటీ ఏందో నేను చేసుకునేవాడిని, భార్య పిల్లలు, స్కూళ్ళు, కాలేజీలు, కోర్టు, ఇల్లు అనేది. కాకపోతే జరిగిన అన్యాయం చాలా బలంగా, చాలా అన్యాయం జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా. నా తర్వాత వెనక్కి తిరిగి చూస్తే
2004 నుంచి ఇప్పటిదాకా 80-90% వాళ్ళే ఉన్నారు కానీ బీసీలో 10% కూడా లేరు. ఎస్సీలు కూడా లేరు. ఎస్సీ అదే బీసీ ఎస్టీ బడుగు బలైన వర్గాలని అందరూ తొక్కిపెట్టిండ్రు. ఇప్పుడు నేను బీసీ అంటున్నా, నేను ఎందుకు ఎస్టీ అంటలేనంటే వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈజీ అంటే వాళ్ళు మాకు దూరం అని అంటే మేమంతా ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఒకటి, మేము మైనార్టీ. ఇప్పుడు మన కృష్ణ అంటే కూడా నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం, అద్దంకి దయాకర్ అన్నట్టు కూడా నాకు అభిమానం. అంటే వేరే విధంగా పార్టీల పరంగా కాదు, వ్యక్తిగతంగా వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యమాలు కొన్నేళ్ల నుంచి చేసుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఇప్పుడు బీసీ ఉద్యమం మిలిటెన్ ఉద్యమం చేయాలి, మిలిటెన్ ఉద్యమం అయిపోతుంది. తెలంగాణ ఉద్యమం కంటే భయంకరమైన ఉద్యమం అవుతుంది. నేను ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడు నేను నా పిల్లలకి చెప్పుకుంటున్నా, నేను ఇప్పుడు లిస్ట్ పెట్టి ఇప్పటిదాకా 1000 మందిని టచ్ చేసిన. రైట్. అంటే ఎవరిని అడ్వకేట్స్ని, నా క్లాస్మేట్స్ని, అరే మనం రిజర్వేషన్ తప్పకుండా మనం అన్నం తినటం అయితే మనం ముందుకు తీసుకెళ్దాం రా అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా చైతన్యవంతులను చేసి మాతో పాటు ఇప్పుడు ఫుల్ టైం కేటాయించి కూడా పనిచేయనికున్నాం. రేపు ఎలక్షన్లో ఎలాంటి తీర్పు చెప్పాలో ఆ తీర్పు చెప్తారన్న. రైట్. చివరిగా చెప్పండి, అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అని చెప్పేసి కూడా అధికారంలోకి రావడం అనేది జరిగింది. యావత్ ప్రజలకు ఇస్తామని చెప్పారు. సో బీసీలకు కూడా ఇప్పటి వరకు బీసీ కమిషన్ చేస్తాము అని చెప్పినారు, మళ్ళీ బీసీలకు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఈ 42% ఒకటి అనేక హామీలు ఇచ్చారు. అంటే ఇప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి ఈ రాష్ట్రంలో, మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయినాయి? ఏం లేదన్న. ఇప్పుడు ఏమన్నా అంటే నేను వచ్చి చూసిన బోగన్లు కాలైనాయి, ఏం చేయాలని అన్నాడు. అప్పుడు మరి ఆయనకు తెలియదా, ఆయన పెద్దలకు తెలియదా? దాని ఒక పద్ధతి, అడ్మినిస్ట్రేషన్ నడపాలన్నప్పుడు ఏ విధంగా బ్యాలెన్స్ చేసి ప్రభుత్వాన్ని నడపాలనే అవగాహన ఉంటుంది. ఈరోజు మొన్న బీసీలకు కూడా స్కాలర్షిప్స్ దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికి పెండింగ్ ఉంటే పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. కానీ నేను ఇయ్యాను, పాత బాకీలు ఇయ్యాను, పాత ప్రభుత్వాన్ని అంటే పిల్లలు ఎటు పోవాలా? నీకు నిజమైన చిత్తశుద్ధి విద్యార్థుల మీద కానీ తర్వాత వాళ్ళ భవిష్యత్తు మీద కానీ మీకు ఉంటే మీరు ఏదో ఒక దగ్గర అడ్జస్ట్ చేసి చేయొచ్చు. మీకు చిత్తశుద్ధి అసలు లేదు, నీవు ఏదో సీఎం కావాలనుకున్నావు, అయినా కూర్చున్నాను అనుకుంటున్నావు, నీవు చెప్పే మాటలు ప్రతి ఒక్కటి అబద్ధాలు. ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. మీ నాయకుడు కూడా అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చొని విద్యార్థుల పక్షాన ఉంటాము, ఏమి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిండు, అశోక్ నగర్లో పోయిండు, మీకు మద్దతు ఉంటామని చెప్పిండ్రు. తర్వాత సంవత్సరానికి ఒకసారి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎటు పోయింది? ఇప్పుడు వచ్చే ముఖం లేదు వాళ్ళకు. మీ ప్రియాంక గాంధీ కూడా అంతే. ఇప్పుడు చైతన్యవంతులు విద్యార్థులు ఏమి ఊకలేరు. ఆ రోజు డిగ్రీ ఉన్నారంటే ఈరోజు ఎంబీఏ పోతారు, ఎంబీఏ అయిపోయిందంటే ఎంఫిల్ చేస్తుంటారు. స్పష్టమైన అవగాహన వస్తుంది. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, ప్రతి మహిళకు 5,000 నిరుద్యోగులకు ఇస్తామన్నారు. అవన్నీ వడ్డీతో సహా కట్టి హైదరాబాద్ కాలు పెట్టాలి, లేదంటే తరిమి కొడతారు. ఓకే, రైట్.